అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. దేశమంతా రాజకీయాలు ఒక ఒరవడితో నడిస్తే ఆంధ్రప్రదేశ్లో వింతగా నడుస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమిటి అని నేను పొగడవలసిన పని లేదు. ఆయన చేసిన పనులే రుజువు. ఒక సైబరాబాద్ నిర్మాతగా కానీ, ఒక హైటెక్ సిటీకి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం కానీ, ఐటీ రంగం పరిశ్రమలు హైదరాబాద్కి తేవటంలో ఆయన పడిన పాట్లు పడిగాపులు ఇవాళ హైదరాబాద్ని ఒక్కసారి చూస్తే అందరికీ అర్థమైపోతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విజన్ గొప్పది అంటారు. ఎక్కడికి వెళ్ళినా, నేను కూడా స్వయంగా ఢిల్లీలో ఎక్కడెక్కడ కూడా, అలాగే విదేశాల్లో కూడా ఇవాళ మన ఐటీ రంగంలో ఎంతో మంది వేల మంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే దాని వెనుక చంద్రబాబు నాయుడు గారి కృషి ఉందని మనకు తెలుసు. ఇది పొగడత కాదు, ఇది నిజం. అయితే ఇదే మన చంద్రబాబు నాయుడు గారు గౌరవ చెన్నారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నిజర్మల్ జనార్దన్ రెడ్డి గారు, రోసయ్య గారు, రాజశేఖర్ రెడ్డి గారు, అంజయ్ గారు, ఎన్టీ రామారావు గారు, ఇట్లాంటి సమకాలీన రాజకీయ చరిత్రలో ఆయన ఉద్దండ పిండాలతోటి సమకాలీన రాజకీయాలు చేసిన మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాక్షసులతో రాజకీయం చేయవలసి వస్తుంది. ఎందుచేతంటే రాజకీయంలో విమర్శలు సహజం. ఎవరికి వారు అధికారంలోకి రావాలనుకోవటం, మా పార్టీ మరింత మెరుగవ్వాలనుకోవటం, ఇవన్నీ సహజం, తప్పులేదు దాంట్లో. దానికి ఒక పద్ధతి ఉంటుంది. కంచంలో అన్నం తింటాం కానీ కంచం తిరగేసి దాని మీద పెట్టుకుని ఎవడు తింట కదా. అంటే ఏంటంటే ప్రతి దానికి ఒక సక్రమమైన పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఆ పద్ధతిలో కాకుండా నడుస్తున్నటువంటి గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో 2,73,000 కోట్లు కొట్టేసి పబ్లిక్ అన్నారు. ఓకే, 5 బాగుపడిన కుటుంబాలని, మా కుటుంబాలు బాగుపడ్డాయి, మా కుటుంబంలో ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, మేమైతే మీ ఇల్లు కట్టుకున్నాం, మా ఆర్థిక పరిస్థితి మెరుగైపోయింది అని 5 కుటుంబాలను చూపించండి. మీరు చూపించలేరు. ఎందుకంటే మీరు ఒక 10,000 రూపాయలు ప్రజలకు ఇస్తే దాన్ని 365 పెట్టి భాగిస్తే 27 రూపాయలు 39 పైసలు పడింది రోజుకి. మీరు ఏం ప్రజలకు బాగు చేసినట్టు? రోడ్లు వేయలేదు. రోడ్లు మౌలిక వసతి కదా. మనిషి బయటకు వెళ్తే రోడ్డు మీద నడుస్తాడు కానీ గాలిలో నడవడు కదా. ఏ వ్యాపారస్తులైనా ఏ వ్యాపారం చేయాలన్నా, ఊరు వెళ్ళాలన్నా రోడ్డే కదా. రోడ్లు వేయలేదు. ఓకే, మీకు చేత కాదు, వేయలేదు. పరిశ్రమలు తెచ్చారా? 10 మందికి ఉద్యోగాలు కల్పించారా? లేదు. స్కూళ్ళకి రంగులు వేసారన్నారు, టీచర్లు లేరు. 3వ తరగతి నుంచి హై స్కూల్లో కలిపారన్నారు. 3వ తరగతి పిల్లాడు హై స్కూల్ దూరంగా ఉంటుంది, ఎలిమెంటరీ స్కూల్ దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ చేతకాని పనులు. అలాగే లిక్కర్, ఫోన్ పే, గూగుల్ పే, 10 రూపాయలకి 20 రూపాయలకి ఫోన్ పేలు గూగుల్ పేలు చేసే సమయంలో ఫోన్ పే గూగుల్ పే లేకుండా లిక్కర్ వ్యాపారం నడిపారు. అది కూడా చీప్ లిక్కర్. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కక్షపూరితంగా వాళ్ళ మీద ఏదో దుమ్మెత్తిపోయాలి, వాళ్ళని విమర్శించాలి అనే ఆలోచనే లేదు ఆయనకి. ఎంతసేపు ఏం చెయ్యాలి, ఇదిగో ఈ అమరావతిని ఇంకెలా బాగా తయారు చేయాలి, ఈ పోలవరాన్ని ఎంత తొందరగా పూర్తి చేయాలి, రాబోయే పుష్కరాల్లో ఎప్పుడు ప్రజలకు ఇబ్బంది పడకుండా మరింత సౌకర్యవంతంగా ఎలా చేయాలి, ఆ పరిశ్రమలు ఎలా తేవాలి, ఐటీ రంగాన్ని ఎలా డెవలప్ చేయాలి, క్వాంటమ్ రంగాన్ని మరింత ఎలా డెవలప్ చేయాలి, డేటా సెంటర్ మరింత ఎలా డెవలప్ చేయాలి, ఆ విశాఖని ఒక అందమైన నగరంగా ప్రపంచ పటంలో ఒక అందమైన నగరంగా ఎలా తీర్చిదిద్దాలి. మీరు చెప్పారు విశాఖ మంచిది, మంచి నగరం అని. మీరు చెప్పడం ఏంటి? వైసీపీ వాడు చెప్పక్కర్లేదు. అది ఆంధ్రప్రదేశ్లో 5వ తరగతి పిల్లాడిని కూడా ఆంధ్రప్రదేశ్లో మంచి నగరం ఏంటంటే విశాఖపట్నం అని చెప్తాడు. మీరు చెప్పేదేంటి? విశాఖపట్నం మంచి నగరం అని మీరేం చేశారు? 12 రకాల ఆస్తులు తాకట్టు పెట్టి 400 కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు ఋషికొండ కొండపై. అది కాదు కదా మంచి నగరం. మేము చేస్తామంటే ఏం చేశారు? ఏదైనా చేసింది విశాఖపట్నానికి మేము ఇది చేసామని ఒకటి చూపించండి. చూపించలేరు. ఒక రాక్షస రాజకీయం. ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక సక్రమమైన మార్గంలో, ఒక అభివృద్ధి పంథాలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి సమిష్టి కృషితో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెయ్యాలి అని కంకణం కట్టుకుని ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నం కాదు, కష్టపడుతున్నారు. డేటా సెంటర్ వచ్చింది, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, పెన్షన్లు పెరిగాయి, ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి బంధనం పడుతోంది, మరిన్ని పథకాలతో చెరువుగా బస్సు ఫ్రీ ఇచ్చారు, సిలిండర్లు ఇచ్చారు. ఇలాగ ఏది ప్రజలకి, పేద ప్రజలకి ఏం చెయ్యాలో అవన్నీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నా 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 ఎస్సీ నా ఎస్టీ అన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి. అవి ఎవరికైనా పంచారా మీరు? పంచలేదు కదా. అవన్నీ కలిపేశారు మీ బటన్ నొక్కుడు కార్యక్రమంలో.
పంచాయతీ బోర్డు మెంబర్గా కూడా నెగ్గనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రైవేట్ ఆఫీసులో పెడితే, రిలయన్స్ బిల్డింగ్లో ఒక ఆఫీసులో పెడితే 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న మంత్రులు చేతులు కట్టుకుని కూర్చున్నారు. అక్కడ ఇష్టారాజ్యం చేసేశారు. మీరు అధికారం వచ్చింది, 151 సీట్లతో అధికారం వస్తే ఏదో కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి 11 సీట్లు మాత్రమే ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక సక్రమమైన రీతిలో సమిష్టి కృషితో అడుగులు ముందుకేస్తుంది. ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తే సద్విమర్శ చేయాలి. అసలు మీరు అసెంబ్లీకే రారాయే, మీ 11 నియోజకవర్గాల ప్రజలకి మీరు అన్యాయం చేస్తున్నారు. ఇటు అభివృద్ధి కట్టుబడుతూ అభివృద్ధికి అన్యాయం చేస్తున్నారు. తిరుపతి లడ్డులో కల్తీలో ఇదని గొడవ చేస్తున్నారు. వాట్ ఈజ్ కాల్డ్ అడల్టరేషన్? అర్నాబ్ గోస్వామి గారు చాలా క్లారిటీగా చెప్పారు. దేర్ ఈజ్ అన్ అడల్టరేషన్. 100 కోట్ల హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. అడల్టరేషన్ అంటే కల్తీ అనే అర్థం కూడా తెలీదా? మీ దగ్గర చదువుకున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అడల్టరేషన్ అనేది తెలీదా? తప్పు ఒప్పుకోవాలి కదా. అది లేదు. తిరుపతి లడ్డు దగ్గర కల్తీ జరిగింది. సిట్ వాళ్ళు ఇచ్చిన తీర్పే అది. సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి, సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ అది. వాళ్ళు ఇచ్చారు, దాన్ని మీరు ఒప్పుకోరు. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకుని వచ్చేశారు అసెంబ్లీలోకి, మండలంలోకి. వచ్చి ఎలా వచ్చారు చూడండి ఫోటో. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర ఫోటో పట్టుకున్నారు. మేము చెప్పులు వేసుకోలేదని మళ్ళీ ఒక వాదన. ఒక ఇంటికి పరామర్శించడానికి వెళ్ళారనుకోండి, ఎలా వెళ్తారు? ఊరేగింపులాగా వెళ్తారా? ఆ రోడ్డుకి దానికి ప్రజలకి కూడా ఇబ్బందే కదా. అంటే మీ ఊరేగింపే మీకు ముఖ్యం. ప్రజల అవస్థలు పడినా, రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయినా, ఇబ్బందులు పడ్డా, ఎవరికైనా ఆలస్యమైనా మీకేమీ సంబంధం లేదు. ఒక ఊరేగింపుగా వెళ్ళటం, దానికి రభస చేయటం, చక్కగా వెళ్ళాలి, పరామర్శించడం తప్పు కాదు, వెళ్ళిన విధానం తప్పు. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వడానికి ఇంటింటికి వెళ్తారు. ప్రతి నెల ఒక బీదవాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎలా వెళ్తారు? 300 కార్లు జాతరలాగా వెళ్తారా? అవి జాతరలు కాదండి. మీరు జాతరలాగా వెళ్తున్నారు కాబట్టి పాతర పెట్టేశారు పార్టీకి, పబ్లిక్. ఇప్పటికైనా మారాలి. ఒక సభ్యమైన రాజకీయం చెయ్యాలి. బూతులతోటి మేము మాట్లాడలేమా? మాకు రావా? మేము వెళ్ళలేదా? చిన్న సామాన్యులు ఒకప్పుడు బూతులు మాట్లాడుకునేవారు. బూతులు పోయి సమాజంలో ఒక మంచి భాష, ఒక వరవడి తయారైన సిస్టంలో బూతులు పోవటానికి వీల్లేదు. మేమున్నామని మీరు తీసుకొచ్చారు మళ్ళీ బూతులు. ఈ రాజకీయాల్లో బూతులు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడైనా దేశం మొత్తం మీద ఎక్కడైనా ఉన్నాయా బూతులు? అంటే మీరు పౌరుషంగా బూతులు తిట్టేస్తే ప్రజలు ఓట్లేసేస్తారని అనుకుంటున్నారా ఏమి? తప్పు కదా. మీరు చేసిన మంచి చెప్పుకోండి. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పుకోండి. ఇలాగే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు మీకేమన్నా అనిపిస్తే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుందని సూచన సలహా చేయండి. లోకేష్ గారు ఏం చెప్పారు? మేమే కాదు పరిశ్రమలు మీరు తీసుకొచ్చినా పర్వాలేదు, మీరు కాదు గెలవటం. మీ పరిచయాలతో మీరు పరిశ్రమలు తీసుకొచ్చినా మేము గెలవటం కాదు, రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలన్నారు. ఎంత మంచి మాట అండి. ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడైనా ఇంత పాజిటివ్గా ఎప్పుడైనా మాట్లాడా? మళ్ళా నిన్న మండలిలో లోకేష్ గారు ఏమన్నారు? ఏ స్త్రీని అవమానించినా, ఏ అక్కని, ఏ చెల్లిని అవమానించినా నేను సహించను, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి. నాకు కూడా తల్లే. ఆ సంస్కారం చూడండి. సంస్కారం ముఖ్యంగా సార్. సంస్కారవంతమైన మన భాష మన భావితరాలకు అందియాలి. సంస్కారవంతమైన రాజకీయం భావితరాలకు అందివ్వాలి. ఇక్కడ ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు. ఒక అద్దెంట్లో ఉంటున్నాం మనం అనే భావన కలగాలి. రాజకీయాలలోకి ఎందుకు వచ్చామంటే ప్రజాసేవ అని అంటారు కదా. కనీసం ఆ సేవలో కొంత భాగమైన సేవని ప్రజలకి మనం అందించగలగాలి. అహర్నిశలు కష్టపడి రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలకాలని, మద్దతిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, రాక్షస రాజకీయాలొద్దు. అధికారంలో ఉన్నవాళ్ళు హీరోలు కాదు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు విలన్లు కాదు. ఇది సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వానికి ప్రజలే కాదు, నాయకులే కాదు, మేధావులే కాదు, విద్యార్థులే కాదు, ప్రతిపక్ష నాయకులే కాదు, అందరూ సహకరించాలని, సహకరిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ అమ్మా ప్రసాద్. జై తెలుగుదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.